గ్రహణ సమయంలో గరిక ఎందుకు ఆహారంలో వేసుకుంటాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. గరిక పోచ ఇది గణపతి పూజల్లో ఉపయోగపడేది. కానీ దర్భ ఇది పవిత్రమైనది. వేదాధ్యాయంలోనూ యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ పురోహితులు తప్పనిసరిగా ధరించవలసిన అతి ముఖ్యమైనది దర్భపూస మాత్రమే. ఇక దీనికి పవిత్రత రావడానికి కారణం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమాతను ఉద్ధరించేటప్పుడు హిరణ్యాక్షుడను రాక్షసుడితో తలపడి పోరు సలిపేటప్పుడు ఆయన శరీరమునందుండే వెంట్రుకలు రాలి కింద పడ్డాయట. అవే దర్భలుగా మొలకెత్తినాయట అని ఒక పురాణ కథను వినిపిస్తారు. కాగా వినాతసుతుడైన గరుత్మంతుడు తన తల్లిని దాస్యము నుండి విడిపించుకునేందుకు దేవలోకమునకు పోయి దేవతలతో పోరాడి అమృత కలశమును సాధించి తన వెంట తెచ్చినప్పుడు దేవరాజైన ఇంద్రుడు ఈ గరుత్మంతుని శక్తి తెలుసుకొనిన వాడై ఆయనతో ఒక ఒప్పందమునకు వచ్చినాడట. కేవలము ఒక గడియ కాలము అంటే 24 నిమిషములు మాత్రమే ఈ కలశభాండమును భూమిపై ఉంచుటకు అంగీకరించినాడట. ఆ కలశము తెచ్చినంతనే తన తల్లికి దాస్య విముక్తి కలిగినదని చాటి తన తల్లి వినూతాదేవిని వీపున ఎక్కించుకొని దూరముగా గొనిపోయినాడట. ఆ వినూతాదేవి యొక్క సవతియే సర్పములకు కన్న తల్లి అయిన కద్రువ. వీరిరువురుకు భర్త కశ్యపుడు. ఆ అమృత కలశమును ఒక దర్భగడ్డి పరిచిన ప్రాంతమున ఉంచి శుచిర్భూతులై వచ్చుటకు ఈ సర్పజాతి అంతయు పవిత్ర స్నానము కొరకు గంగానదికి ఏతెంచుటయు ఈలోపుగానే దేవరాజిచ్చిన గడియ కాలము ముగియుటకు కొంత సమయం మాత్రమే ఉన్నందున త్వరిత గతిన దేవేంద్రుడచ్చటకు వచ్చి ఆ కలశమును తీసుకొని పోవుటయు జరిగిపోయెను. పవిత్ర నదీ స్నానము ముగించుకొని అచ్చటికేతెంచిన సర్పములకు అమృత భాండము కనిపించనే లేదు. అయితే ఆ కలశమునకు ఆసరాగా ఉంచిన దర్భగడ్డి మీద అమృత బిందువులేమైనను పడియుండటనేమో అని ఆలోచించి సర్పములు ఆ దర్భములను నాకుటకు ఉపక్రమించగా వాటి పదునుకు ఆ నాలిక అనునది 2గా చీలిపోయినట. ఇక అప్పటి నుండి ఈ సర్పములకు 2 నాలుకలు ఉండేటట్లుగా మార్పు జరిగిపోయినదట. ఈ కథ ఆధారముగానే గ్రహణ కాలంలో రాహుకేతువుల నుండి వారి దుష్ట ఫలితముల నుండి విముక్తి కొరకు గ్రహణ సమయములలో ఈ దర్భలను అన్ని వస్తువులపై ఉంచటం జరుగుతోందని పెద్దలు చెప్పగా వినియున్నాను. జై శ్రీరామ్. అంతేకాదు మామూలుగా సైన్స్ ప్రకారం అయితే గ్రహణం రోజు ఆహార పదార్థాలపై గరిక వేయటం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. గ్రహణ సమయంలో విడుదలయ్యే అతి నీలాలోహిత కిరణాల ప్రభావం నుండి ఆహారాన్ని రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం. గడ్డి జాతికి చెందిన గరిక సూర్యరశ్మిని గ్రహించి తనలో నిల్వ చేసుకునే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై గరిక వేయటం ద్వారా ఆహార కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని నమ్ముతారు. అతి నీలాలోహిత కిరణాల నుండి రక్షించడం. గ్రహణ సమయంలో వచ్చే అతి నీలాలోహిత కిరణాల నుండి ఆహార పదార్థాలను కలుషితం కాకుండా కాపాడడానికి గరికను ఉపయోగిస్తారు. గడ్డి జాతికి చెందిన గరిక సూర్య కిరణాల నుండి వచ్చే సూర్యరశ్మిని గ్రహించి దాన్ని తనలో నిల్వ చేసుకుంటూ ఈ విధంగా ఇది ఆహార పదార్థాలపై పడే హానికరమైన కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దర్భలు చాలా పవిత్రమైనవిగా పరిగణింపబడతాయి మరియు వివిధ పవిత్ర కార్యాలలో వీటిని ఉపయోగిస్తారు. గ్రహణ సమయంలో ఈ పవిత్రత ఆహారాన్ని కాపాడుతుందని నమ్మకం. గ్రహణం తర్వాత ఆహారాన్ని మళ్ళీ వండుకొని తినడం మంచిదని చెబుతారు. అయితే ఆహార పదార్థాలపై గరిక ఉంచటం వల్ల గ్రహణం తర్వాత ఆ ఆహారాన్ని వాడుకోవచ్చని పెద్దలు సూచించారు. గ్రహణ సమయంలో ఆహారం వండటం తినటం వంటివి చేయకూడదు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలపై గరిక పోచలు ఉంచడం వల్ల వాటిని గ్రహణం తర్వాత వాడుకోవచ్చు. గ్రహణం పూర్తయిన తరువాత కొత్త వంటలు చేసుకొని తినడమే మంచిది. గ్రహణ సమయంలో శుభకార్య
కలాపాలకు దూరంగా ఉండాలని మంత్రాలు జపించాలని సూచిస్తారు.